హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ బిందాస్ ఉన్నాను. అంటే ఇవాళ సండే అనమాట. సో వీ జస్ట్ ప్లాన్ ఫర్ సమ్ వీకెండ్ ప్లేస్ నియర్ బై కెమ్నిట్స్ వెతికాము. ఒక ప్లేస్ చూపించింది, అది డ్యామ్ అనమాట. బట్ అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. గూగుల్ ఇమేజ్ అయితే నేను ఇక్కడ పెడతాను నా బ్లాగ్లో. బట్ యాజ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ట్రామ్, అది వస్తుంది. సో చలో లెట్స్ సీ. సో ట్రామ్ అయితే వచ్చేసింది. నేనైతే ఇక్కడ ఒక పిక్చర్ పెడతాను యాజ్ అ రిఫరెన్స్. లైక్ నేనైతే నా జర్నీని బెంచ్బర్గ్ ఫ్లాట్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఏ ట్రామ్ తీసుకోవాలి అండ్ వే టు గెట్ డౌన్ అనేది ఒక పిక్చర్ ఇక్కడ నేను ఇంక్లూడ్ చేస్తాను. సో ఐన్సీడెల్ అనే స్టాప్లో ట్రామ్ దిగగానే దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఇనీషియల్గా ఇదే ప్లేస్ కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రమ్ హియర్ వీఆర్ స్టార్టింగ్ అవర్ జర్నీ. లైక్ 1 or 2 kilometers ఉంది. ఐ లెట్ యు నో. సో యా, అండ్ దెన్ ఐన్సీడెల్ డ్యామ్ అని చెప్పి మేము లొకేషన్ పెట్టుకొని వీఆర్ ఫాలోయింగ్ ది గూగుల్ మ్యాప్స్. అది అరౌండ్ 2 kilometers చూపించింది మాకు. సో దిస్ ఈస్ ద రూట్ అనమాట. I'm waiting to see the destination. ఆ డ్యామ్ ఎలా ఉంటుంది అని వెయిట్ చేస్తున్నా. లెట్స్ సీ. ఆ ఇమేజ్ పెట్టినట్టే వస్తుందా రాదా, ఉంటుందా ఉండదా? What do you think guys? Comment below. Mummy, please comment. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ అ ప్రాపర్ స్ప్రింగ్ ఆర్ సమ్మర్ ప్లేసెస్, అంటే ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సో ఇఫ్ యూ లుకింగ్ ఫర్ ఎనీ ఆఫ్ ప్లేసెస్, ఇదైతే చాలా బాగుంది. విత్ ఆల్ ద గ్రీన్స్, వుడ్స్, ఫారెస్ట్ ఫీల్ వస్తూ ఉంటుంది అన్నమాట. బట్ దిస్ వే గోస్ త్రూ అ విలేజ్. సో చాలా అట్మాస్ఫియర్ కూడా చాలా క్రేజీ అనిపించింది. యూ కుడ్ జస్ట్ ప్యాక్ యువర్ థింగ్స్ అండ్ డూ అ పిక్నిక్ కైండ్ ఆఫ్ స్టఫ్ హియర్. చలో ఫాలో. న్యాచురల్ వాటర్ అండి బాబు. మంచిగా దీని దగ్గర ఈ బెంచ్ మీద కూర్చొని ఫుడ్ తినేసి అలా విశ్రాంతి తీసుకోవాలి. దూరంగా కనిపిస్తుంది బట్ ఐ డోంట్ థింక్ యూ కుడ్ సీ. స్లైట్ డ్యామ్ వ్యూ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. మాకు వీడియోలో కష్టమే, బట్ వీ హ్యావ్ టు టేక్ దిస్ వే అక్కడ రీచ్ అవ్వడానికి. మొత్తం గ్రీన్స్ అండ్ బ్రౌన్, ఈ ట్రీస్ అంతా క్రేజీ ఉంది వ్యూ. కానీ మీరు ప్లాన్ చేసేటట్టయితే గెట్ లైక్ సమ్ పిక్నిక్ లాగా మంచిగా బాక్స్ ప్యాక్ చేసుకొని వచ్చి హైక్ చేసుకొని అలా చేయొచ్చు. దిస్ వాజ్ అన్ప్లాన్డ్. మాకు అలా సడన్ ప్లాన్ చేస్తున్నాం మేము, అందుకని మాకు కుదరలే. సో మా మ్యాప్ అయితే ఇక్కడ ఎండ్ అయిపోయింది. అండ్ దెర్ ఈస్ దిస్ క్లియర్ పాత్. ఈ ట్రైల్ ఫాలో అవుదాం అనుకుంటున్నాం. లెట్స్ సీ వెదర్ ఇట్ లీడ్స్ టు ది డ్యామ్ ఆర్ నాట్. మాకు తెలీదు. 2 ways ఉన్నాయి, ఇదొకటి అండ్ అట్ సైడ్ ఇంకొకటి ఉంది. ఇఫ్ పాసిబుల్ అది కూడా షూట్ చేస్తాను నేను. బాగుంది. అమ్మా, అయిపోయింది పని అయిపోయింది. ఐ థింక్ వీఆర్ నియర్. డ్యామ్ అయితే ఇక్కడే ఉంది, కానీ దాని దగ్గరికి వెళ్ళడానికి అట్లీస్ట్ ఫోటో దొరకడానికి కూడా కష్టం. సి
డ్యామ్ అయితే ఇదే, కానీ అవతల నుంచి వ్యూ ఇంకా మంచిగా కనిపిస్తుంది. బట్ దెర్ ఈస్ నో వే దట్ వీ కుడ్ రీచ్. ఆపోజిట్లో అక్కడ ఇంకో గేట్ ఉంది, అండ్ ఈవెన్ దట్ ఈస్ కవర్డ్ విత్ సమ్ ఫెన్సింగ్ ఇలానే. సో ఐ థింక్ దట్స్ ద వ్యూ వీ కుడ్ గెట్. ఇంకా హైకింగ్ ట్రైల్ అయితే ఇక్కడ ఉంది, బట్ ఇది ఎక్కడికి వెళ్తుంది? మౌంటైన్ బైక్ వెళ్తుందేమో. సో ఇంతవరకే వ్యూ దొరుకుతుంది. సో వీ వర్ జస్ట్ ఎండింగ్ రైట్ హియర్. మధ్యలో ఇంకొన్ని స్పాట్స్ కనిపించాయి మాకు విచ్ ఆర్ రియలీ గుడ్. అక్కడికి వెళ్దాం అనిపించింది. సో విల్ జస్ట్ కంటిన్యూ గోయింగ్ దేర్ అండ్ వీ విల్ ఎండ్ దిస్ వ్లాగ్. కానీ ప్లేస్ బాగుంది. లైక్ వీ కుడ్ ప్లాన్ ఫర్ మచ్ మోర్ లాంగర్ అనమాట. మేము కొంచెం సేపటికనే వచ్చాం. As the gates are closed, we can't reach the dam. మేము జస్ట్ ఇటు నుంచి దిగేసి వచ్చాం అనమాట. we were just passing through that. ఇది కనిపించి ఇలా వస్తే it was like this. The whole different view. కింద పడితే దిగొచ్చా? దూకు ఏ నుంచి తీస్తావు? సో ఫైనల్గా వీ హ్యావ్ రీచ్ టు ది స్టాప్ అగైన్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది. లైక్ ఇట్ లుక్స్ మోర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది, కానీ అరేంజ్మెంట్ అండ్ ద హౌసెస్ రైట్ నెక్స్ట్ టు దిస్. వాళ్ళైతే రోజు మార్నింగ్ లేవగానే ఎంత బ్లిస్ఫుల్ మార్నింగ్ ఉంటుందబ్బా. సో yeah, see you all in the next video. Bye bye.